అనుదిన నిత్యజీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడిని సున్నతి పొందితిరి. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. ఇజ్రాయేలీయులు పొందుకున్న సున్నతి శరీర సంబంధమైనది, మనుషుల చేతులతో చేయబడినది. శరీరానికి మాత్రమే సున్నతి చేయబడింది కానీ అది హృదయ సంబంధమైనది కాదు. అందుకే ఆ సున్నతి మనుషులను దేవుని దగ్గరకు నడిపించలేకపోయింది. అందుచేత ప్రభు, మీ పెదవులు నన్ను స్తుతించుచున్నవి గాని మీ హృదయం నాకు దూరంగా ఉన్నదని ఇజ్రాయేలీయుల విషయమే చెప్పారు. ఈ కారణము చేత దేవుడు దానిని పాత నిబంధనగా చేశారు. క్రొత్త నిబంధనలో మన ప్రభు అయిన క్రీస్తు యేసు ద్వారా మనుషులతో చేయబడని సున్నతి అనగా హృదయ సంబంధమైన సున్నతి గలవారమై శరీర సంబంధమైన స్వభావమును విడిచిపెట్టి ఆత్మ సంబంధమైన బిడ్డలుగా మలచబడుచున్నాం. ఈ క్రొత్త నిబంధనలో క్రొత్తగా జన్మించిన బిడ్డల వలె ఆయన రాజ్యంలోనికి సాగిపోతున్నాం. ఆత్మతో సత్యముతో ఆరాధించగలుగుతున్నాము. దేవునితో సహవాసము కలిగి ఆయనకు దగ్గరగా జీవించగలుగుతున్నాము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆమెన్. ఇటువంటి కృప కొరకు మనమందరము దేవుని ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, హృదయ సంబంధమైన మీ సున్నతి కొరకే మీకు వందనములు. శరీరమునకు లోబడక ఆత్మ సంబంధమైన బిడ్డలుగా ఎదుగునట్లు అనుదినము మమ్మను తీర్చిదిద్దమని ఈ వాక్యము వింటున్న నీ బిడ్డలందరినీ అలాగున దీవించమని ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మనకందరికీ తోడే ఉండి నడిపించునుగాక. ఆమెన్. పరిశుద్ధ దేవుని మందిరం.